హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ ఆకుల మా యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, చూడండి. ఈరోజు ఆంజనేయ స్వామి పూజ జరుగుతుంది. ఆంజనేయ స్వామిని పెడుతున్నాను, చూడండి. చాలా బాగుందండి ఆంజనేయ స్వామి, మంచి పవర్ఫుల్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ప్రదక్షిణాలు చేయండి. కానీ సౌండ్ చేయకూడదండి, మనసులోనే అనుకోవాలి. మనసులోనే అనుకుంటూ ధ్యానంలో ఉండే స్వామి ఈయన. మనసులోనే అనుకుంటూ మీరు ప్రదక్షిణాలు చేయండి. స్వామి అంతా మంచిగా జరుగుతుందండి. చాలా అసలు నేను ఏమనుకున్నానో అది నాకు జరిగింది. అందుకే మీకు చెప్తున్నాను. మీరు కూడా మనసులో ఒకటి అనుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, తప్పకుండా నెరవేరుస్తాడు. ఆంజనేయ స్వామి అంటేనే పవర్ఫుల్. అందులో ఇక్కడ ధ్యానంలో ఉండే ఆంజనేయ స్వామి అంటే ఇంకా పవర్ఫుల్ అండి. అసలు ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుందండి. నాకు ఒక 2 ఆపరేషన్లు జరిగి కాళ్ళు నడవలేకుండా అయిపోయాను నేను. తర్వాత ఆయన దగ్గరకు పోయి వచ్చిన తర్వాత కొంచెం నడవగలుగుతున్నాను. నేను ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేశాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను, రాదు అనుకున్నది కూడా వస్తుందండి. ఇది అవ్వదు, ఈ పని అవ్వదు, కుదరదు అనుకుంటే ఆంజనేయ స్వామిని మనసులో అనుకొని ఆ పని మొదలుపెట్టండి. తప్పకుండా ఆ పని నెరవేరుతుంది మీకు. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి ఒక్కసారి. ఆంజనేయ స్వామి గురించి మాత్రం ఇంతగా చెప్తున్నానంటే నాకు మంచి జరిగింది, అందుకని మీకు కూడా చెప్తున్నాను. మీరు వెళ్ళి చూడండి, చూడని వాళ్ళందరూ వెళ్ళి చూడండి. అక్కడ ఏమంటే ప్రదక్షిణాలే ముఖ్యము. పూజ చేయించుకోండి, ప్రదక్షిణాలు చేయండి. జై శ్రీరామ్ అంటూనే ప్రదక్షిణాలు చేయండి. అదే మనసులోనే, బయటకు అనకూడదు, బయట సౌండ్ రాకూడదు. ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉన్నాడు కాబట్టి. అన్ని అవతారాలు ఉన్నాయి, అన్ని దేవతామూర్తుల అవతారాలు ఉన్నాయి. చూడండి, చూసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి ఇలా ఉంది అని చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. అదొక్కటేనండి నేను కోరుకునేది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.